హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనలో చాలామంది జీవితంలో ఎదగాలని, గొప్ప స్థాయిలో నిలవాలని ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉంటాం, ఇంకా ఉన్నాం కూడా. జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళతో పోటీ పడుతూ, వాళ్ళలాగానే కష్టపడుతూ హయ్యర్ స్టేజ్కి రావాలని ట్రై చేస్తూనే ఉన్నాం. ఎంత కష్టపడినా, ఎంత ప్రయత్నించినా, మనం అనుకున్న దిశలో ప్రయాణం సాగించినా కూడా ఊహించిన లక్ష్యాన్ని మాత్రం చేరలేకపోతున్నాం, సక్సెస్ అవ్వలేకపోతున్నామని బాధపడుతూ ఉంటాం. మరి అందరిలా కాకుండా వైవిధ్యంగా థింక్ చేసి, హార్డ్ వర్క్ చేసి కూడా వాళ్ళకి ఉన్న టాలెంట్ ఉండి కూడా ఎందుకు గోల్ కొట్టలేకపోతున్నామా అని ఆలోచిస్తూ, బాధపడుతూ మధ్యలోనే అనుకున్న లక్ష్యాన్ని వదిలేస్తున్నాం. ఇందుకు గల కారణాలు, అచీవ్ చేయడానికి ఉన్న మార్గాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. విఫలమవ్వడం అన్నది ఎదురు దెబ్బలా భావించకుండా, అది ఇంకా ప్రయత్నించడానికి వృద్ధికి సోపానమని భావించి మన దృక్పథాన్ని మార్చుకోవాలి. వైఫల్యాన్ని ఒక మిత్రుడిగా భావించి భయపడకుండా మళ్ళీ ప్రయత్నించాలి. ఏది చేస్తే ఏం జరుగుతుందో, ఎటువంటి రిజల్ట్స్ ఎదురవుతాయో అనే భయాన్ని వదిలేయాలి. నిరుత్సాహకరమైన పనులను చిన్నవిగా మరియు చేయడానికి అనువైన దశలుగా విభజించాలి. మనకు కావలసిన లక్ష్యాన్ని స్టార్ట్ చేయడానికి ధైర్యం, సంకల్పాల స్థాయిని పెంచుకోవాలి. మన ధ్యాస ఎప్పుడు లక్ష్యంపైనే ఉంచాలి. సాధ్యమైనంత వరకు ప్రస్తుతంలోనే జీవించాలి. గతం గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. ఎప్పుడైనా మన బలాల గురించి, మన టెక్నిక్స్ గురించి, టాలెంట్స్ గురించి, సాధించిన విజయాల గురించి రిమైండ్ చేసుకుంటూ మన విజన్ని బ్యూటిఫుల్గా, స్ట్రాంగ్గా చేసుకోవాలి తప్ప ఏ కొంచెం కూడా నెగిటివ్స్ గురించి చిన్న ఆలోచన కూడా రాకుండా చూసుకోవాలి. గతం గురించి ఎటువంటి బెనిఫిట్స్ లేకపోగా టైం అంతా వృధా అవుతుందని గమనించాలి. భవిష్యత్తులోకి ప్రయాణం చేయాలంటే వర్తమానం అనే వాహనాన్ని అందుకొని అందులో ప్రయాణం సాగించాలి. ప్రజెంట్స్లో ఉండడానికి ట్రై చేయండి. ఇది ఒకప్పటి కాలం కాదు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఎవరి జీవితంపై వాళ్ళే శ్రద్ధ పెట్టే రోజులు వచ్చాయి. కాలం మారింది. ఎవరిని వారే ఉద్ధరించుకునే కాలంలో ఉన్నాం మనం. ప్రతి క్షణం స్ఫూర్తిని నింపుకుంటూ, పెంచుకుంటూ పోవాలి. అందుకు హెల్ప్ అయ్యే టాపిక్స్ అండ్ లెర్నింగ్స్ పైనే కాన్సన్ట్రేట్ చేయాలి. ఆలోచన విధానం మార్చుకోవాలి. సిగ్గు, బిడియం, భయం, మొహమాటాలను పట్టుకుని కూర్చుంటే నిన్ను నువ్వు ముందుకు తీసుకెళ్లలేవు. యోగా చేయాలి. పజిల్స్ అండ్ మెమొరీ ఎక్సర్సైజులు చేయాలి. బాడీ ఎక్సర్సైజ్ చేసి బాడీని ఫిట్గా ఉంచుకోవాలి. ఫిజికల్గా హెల్తీగా ఉంటేనే మెంటల్ హెల్త్ కూడా బాగుంటుంది. ఇవన్నీ చేస్తూ కూడా థింకింగ్ అనేది నెగిటివ్గా ఉండి నిన్ను, నీ శక్తిని ఇతరులతో కంపేర్ చేసుకోవడం అనేది అన్నింటికన్నా ప్రమాదకరం. అలాంటి ఆలోచనతో ఉండటం లైఫ్లో ఎటువంటి సక్సెస్లు, అభివృద్ధులు సాధించరు సరికదా. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు నీలో ఎటువంటి మార్పు ఉండదు. మన అభివృద్ధి రోజుకు మారుతూ వెళ్ళాలి. క్షణాలు మారుతున్నాయి, నిమిషాలు గడుస్తున్నాయి, గంటలు నడుస్తున్నాయి, రోజులు వారాలు దాటి, వారాలు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా గడుస్తున్నాయి. క్యాలెండర్లో మనం మారిస్తేనే మారే పేజీలు చేంజ్ అవుతున్నప్పుడు, ప్రాణాలు ఉండి, మాటలు నేర్చి, నడక సాగిస్తూ సృష్టికి ప్రతి సృష్టి చేసే అద్భుతమైన శక్తులున్న మనం మనుషులం, గొప్పవాళ్ళం. ఇలా శిల్పంలో కూర్చుంటూ చలనం లేకుండా ఉంటే ఈ అద్భుతమైన, అమూల్యమైన జీవితానికి, ప్రాణానికి ఏమిటి తేడా? అతిథుల్లాగా వచ్చిన మన రాకకి ఈ భూగ్రహంపై ఒక గొప్ప చరిత్రని సృష్టించుకునే వెళ్ళాలి. సో జస్ట్ డూ ఇట్ ఫ్రెండ్స్. ఇటువంటి సింపుల్ వర్డ్స్తో లైఫ్ చేంజింగ్ వీడియోస్ అండ్ మోటివేషన్ వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.